అందరికీ నమస్కారం. నా పేరు అను చౌదరి. ఆయుర్వేద హెల్త్ అడ్వైజర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. అందరికీ చాలామంది ఎదుర్కొనే హెల్త్ ప్రాబ్లమ్ ఏంటి అనంటే, అది బయటకొచ్చి చెప్పుకోలేరు. కానీ అది లేదు అనని ఇప్పుడు చాలామంది అపోహ పడుతున్నారు. కానీ ఆ జబ్బనేది ఉంది. అది ఎనకటి తరాల కన్నా ఇప్పుడు ఇంకా బీభత్సంగా పెరిగిపోయింది. అసలు ఆ జబ్బు ఏంటి అనంటే హెచ్ఐవి. ఈ హెచ్ఐవి అనేది ఇప్పుడు సమాజంలో చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఇప్పుడు దాన్ని పబ్లిసిటీ చేయట్లేదు గాబట్టి ఎవరు వచ్చి బయట చెప్పట్లేదు. ఎందుకంటే మేము చిన్న పిల్లలప్పుడు పులిరాజాకి ఎయిడ్స్ వచ్చింది అని చెప్పి బోర్డ్స్ ఉండేయి. సో, ఇప్పుడేంటంటే అది చూసి ఆ బోర్డ్ చూసి చాలామంది హెచ్ఐవి ఉన్నవాళ్ళు సూసైడ్‌లు చేసుకోవటం, లేని వాళ్ళు గూడా అమ్మో! ఇదుంటే ఇలానా అని చెప్పి భయపడి సూసైడ్‌లు చేసుకుంటున్నారని చెప్పి గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసింది. సో, దాన్ని బ్యాన్ చేశారు కాబట్టి అది ఇంకా ఎక్కువైందండి ఇప్పుడు. ఎందుకంటే ఏదైనా దాని గురించి మనం కొంత అవగాహన ఇస్తుంటే దాని హెల్త్ ఇష్యూ గాని, అది ఏ జబ్బైనా గాని తగ్గిపోతుంది. కానీ ఎటువంటి అవగాహన లేకుండా ఉండడం వల్ల లోపల లోపల ముసుగులో గుద్దులాటలాగా ఈ హెచ్ఐవి అనేది బాగా పెరిగిపోతుంది. అసలెలాంటి కేసెస్ ఉన్నాయంటే మనం చెప్పుకోలేము. మినిమమ్ 100లో 30, 40% ఉంది ఈ హెచ్ఐవి అనేది సొసైటీలో. అందుకని చెప్పి హెచ్ఐవి గురించి అసలు ఇది ఎలా వస్తది? దీన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అని మనం చెప్పుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి అనేది అసురక్షితమైన సెక్స్ చేయడం వల్ల వస్తుందండి ఎక్కువగా. ఎప్పుడైతే మీరు బయట వ్యక్తులతో సెక్స్‌కి వెళ్తారో, మీరు కండోమ్ లేకుండా మన వాళ్ళే గదా! మనకు తెలిసిన వాళ్ళే గదా! అని చెప్పి నమ్మకంతో అపోహలతో వెళ్తారు. అలాంటప్పుడు వాళ్ళకి గనక హెచ్ఐవి ఉంటే మీకు గూడా సెక్స్ ద్వారా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు వెళ్ళినప్పటికీ గూడా మీరు కండోమ్ యూజ్ చేయండి. కండోమ్ యూజ్ చేస్తే మీకు అదనేది అటాక్ అవ్వదు. ఇంకొకటి బ్లడ్ ఎక్స్‌చేంజ్ రక్త మార్పిడి. కొంతమంది ఏం చేస్తారంటే ఏదన్నా సర్జరీలకు గాని, దేనికన్నా అవసరమైనప్పుడు ఒకళ్ళ బ్లడ్ ఒకళ్ళకి మార్చుకుంటుంటారు. సో, ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు బ్లడ్ టెస్ట్‌లు చేయించుకోండి. అప్పట్లో చేశారు గానీ బ్లడ్ టెస్ట్ లేకుండా ఇలా మన ఇంట్లో వాళ్ళే గదా! మనకు తెలిసిన వాళ్ళే గదా! అని చెప్పి వాళ్ళ బ్లడ్ వీళ్ళు ఎక్కించుకోవడం అలా జరిగింది. ఇప్పుడైతే టెస్ట్‌లు చేస్తన్నారు. సో, ఎవరైనా గానీ చేయించుకోకుండా ఎక్కించుకునే వాళ్ళుంటే ఇది నా నుంచి మీకిచ్చే చిన్న సజెషన్ అనుకోండి. ప్రతి ఒక్కళ్ళు బ్లడ్ ఎక్కించుకోవాలనుకున్నప్పుడు మీకేదన్నా హెల్త్ బాలేకపోయినా, యాక్సిడెంట్‌లయినా గూడా ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేయించుకొని వాళ్ళ బ్లడ్ అనేది మీలోకి అప్పుడు ఎక్కించుకోండి. నో ప్రాబ్లమ్. ఇది పెద్దవాళ్ళకి. అదే చిన్న పిల్లలకి ఎలా వస్తుంది అనంటే బ్రెస్ట్ మిల్క్. మదర్‌కి గినక హెచ్ఐవి ఉంటే ఆ బేబీ ఆ మిల్క్ గినక తాగితే బేబీకి గూడా 99% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వచ్చాయి గూడా చాలామంది చిన్న పిల్లలకు గూడా. ఇంకొకటొచ్చేసి ఆల్రెడీ హెచ్ఐవి ఉన్న మదర్ ఉంటారు. ఏం చేస్తారంటే ఆవిడ నోట్లో నమిలి చిన్న పిల్లలకి పెట్టేస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలకి డైజెషన్ పవర్ తక్కువగా ఉంటది కాబట్టి త్వరగా డైజెస్ట్ అవ్వడానికి ఆవిడ నోట్లో ఉన్న ఫుడ్‌ని ఈ చిన్న బేబీ నోట్లో పెట్టడం వల్ల లాలాజలం ద్వారా గూడా 90% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చిన్న పిల్లలకి. అదే పెద్దవాళ్ళకైతే ఆవిడ నవిలి వీళ్ళకిచ్చినా గూడా అటాక్ అవ్వదు హెచ్ఐవి. ఎందుకంటే చిన్న పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటది గాబట్టి హెచ్ఐవి త్వరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకని చెప్పి చిన్న పిల్లలకి హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఇలాంటి పనులు చేయకండి. వాళ్ళ హెల్త్‌ని పాడు చేయకండి. అదే విధంగా అసలు హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనంటే, వీళ్ళు బాడీకి ఇమ్యూనిటీని పెంచే ఫుడ్డే తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి వీళ్ళు నాన్ వెజ్ ఎక్కువగా తినాలి. రెడ్ మీట్ ఎర్ర మాంసం అంటారు గదా! సో, రెడ్ మీట్‌లో మీకు బాడీ ఇమ్యూనిటీ పెంచే పోషక విలువలు చాలా ఉంటాయి గాబట్టి, అందరూ ఈ హెచ్ఐవి ఉన్నవాళ్ళు రెడ్ మీట్‌ని, మటన్‌ని, అదే విధంగా ఫిష్‌ని అన్నీ తినండి. ఎగ్ గూడా బాయిల్డ్ ఎగ్ తీసుకోండి. డైలీ మీరు తినే ఆహారంలో శ్రేష్టమైన నాటు ఆవు నెయ్యిని యూజ్ చేయండి. ఇది తినండి. అదే విధంగా ఆకుకూరలు, పండ్ల విషయానికొస్తే ప్రతి ఒక్క ఆకుకూర, ప్రతి ఒక్క పండును తినండి. ప్రతి ఒక్క పండులో మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విటమిన్ ఉంటది. సో, ఖచ్చితంగా మీరు అన్నీ తినండి. ఆకుకూరలు గూడా ప్రతి ఆకుకూరని మిస్ అవ్వద్దు. మీరు అన్నీ తిని ఆరోగ్యంగా ఉండండి. మీరు మర్చిపోవాల్సింది ఏంటి అనంటే, నాకు హెచ్ఐవి ఉంది. నేను చనిపోతాను. నాకు మరిన్ని రోజులు లేదు నాకు జీవితం. నన్నందరూ వెలివేస్తున్నారు. నాకు హెచ్ఐవి అని తెలిస్తే నన్ను చిన్న చూపు చూస్తారని జెప్పి స్ట్రెస్‌కి గురయ్యి వాళ్ళు సూసైడ్‌లు చేసుకుంటున్నారండి. కొన్ని కేసెస్‌లో ఎలా ఉందంటే భయంకరంగా ఉంది. మాకు పేరెంట్స్ కొంతమంది ఫోన్‌లు చేశారు. చాలామంది పేషెంట్స్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ గూడా చేశారు. అయితే ఆ బాబు మాకు కాల్ జేసి వచ్చారిక్కడికి. ఇలా హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది మేడం. ఇంట్లో వాళ్ళు నన్నందరూ బయటికి పంపించారు. చావాలనిపిస్తుంది మేడం. చక్కగా మంచి జాబ్ ఆ అబ్బాయికి. మినిమమ్ 30,000, 40,000 వస్తున్నాయి. ఆ అబ్బాయి బతికించుకోగలడు.
భార్యని బతికించుకునే శక్తి ఉంది ఆ అబ్బాయికి. కాకపోతే అది ఎలా వచ్చిందో కూడా తెలీదు అంటున్నాడు. సో, అది ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా ఆ అబ్బాయికి ఆ వైరస్ అయితే అటాక్ అయింది పాపం. కాపోతే ఆ అబ్బాయి చేసిందేంటి అనంటే, ఆ అబ్బాయి అది ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడే మమ్మల్ని కన్సల్ట్ అయ్యాడు. సో, ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడే కన్సల్ట్ అయ్యాడు కాబట్టి, ఆ అబ్బాయికి ఖచ్చితంగా 2 మంత్స్‌లోనే వైరస్ అనేది డెడ్ అయింది. తర్వాత కంటిన్యూగా మేము కౌన్సెలింగ్ ఇచ్చాను. వాళ్ళ పేరెంట్స్‌తో ఒకసారి ఫోను చేయి నాన్న అంటే, పేరెంట్స్‌కి ఫోను చేసి, అమ్మ మీ బాబే కదా! సో, మీ అబ్బాయిని మీరు ఇంట్లో నుంచి బయటికి పంపించి మీరే ఇలా చేస్తే మరి ఇంకా ఆ అబ్బాయికి ఎవరు ఓదార్పునిస్తారు? ఎవరు చెప్తారు మంచి చెడని? సో, ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలైనా, బయట పిల్లలైనా వాళ్ళు తెలిసి తెలియక తప్పు చేస్తే మనం వాళ్ళనేం చేయాలంటే, వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి. ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడు అనని చెప్తే వాళ్ళు నెక్స్ట్ టైము జాగ్రత్త పడతారు. సో, ఇప్పుడది చేసింది ఇంట్లో నుంచి బయటికి పంపించడం వల్ల ఏంటి మీరు మనశ్శాంతిగా ఉంటున్నారా ఇంట్లో? చెప్పండి నాకొకళ్ళు. ఏమీ ఉండరు. మీరు మా అబ్బాయికి ఇదొచ్చింది, వాడిని ఇంట్లోంచి పంపించేసాం గదా! అని జెప్పి మీరు మానసికంగా లోపల ఇంకా ఎక్కువ నలిగిపోతారు. ఆ విషయం నాకు తెలుసు. సో, మీకు తెలుసు. అందుకని చెప్పి ఏం చేయాలంటే సైలెంట్‌గా మీరు మెడిసిన్స్ తీసుకోండి. బయటికి చెప్పొద్దు. చుట్టాలకు తెలిస్తే అదయిద్ది, పక్కింటి వాళ్ళకి తెలిస్తే అదయిద్ది అనంటే వాళ్ళెవరు మీకు వచ్చి మిమ్మల్ని ఆదుకోరు గదా! మీకు జీవితాన్ని ఇవ్వరు గదా! సో, మీకు ఈ జబ్బొచ్చింది, మా అబ్బాయికి ఇదొచ్చింది, మా అమ్మాయికి ఇదొచ్చింది అని చెప్పి కూర్చొని మాట్లాడుకొని మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి మేము చెప్పిన విధంగా కోర్స్ వాడుకోండి. సో, చక్కగా ఈ హెచ్ఐవి వచ్చినా గూడా ముద్దు పెట్టుకోవచ్చు. అదేవిధంగా కౌగిలించుకొని పడుకోవచ్చు. ఒకే ప్లేట్‌లో ఫుడ్ తినొచ్చు. చిన్న పిల్లల్ని ఎత్తుకోవచ్చు. నార్మల్‌గానే లైఫ్ అనేది మీరు కొనసాగించొచ్చు. కాకపోతే బ్లడ్ ఏదైతే ఉందో సో, ఆ బ్లడ్ అనేది మీరు ఎక్స్‌చేంజ్ చేసుకోకూడదు. సెక్స్ చేయకూడదు. అది కూడా కండోమ్‌తో మీరు సెక్స్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. సో, అందుకని చెప్పి ఈ హెచ్ఐవీతో ఉన్నవాళ్ళెవరైనా కానీ భయపడొద్దు, బాధపడొద్దు. స్ట్రెస్‌కి అస్సలు గురి కావద్దు. మనం ఎప్పుడైతే మనం స్ట్రెస్‌కి గురవుతామో ఒక హెచ్ఐవీ అనే కాదండి. మన టోటల్ బాడీ వ్యవస్థ అంతా గూడా మనకి దెబ్బతింటుంది. ఆరోగ్య వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. ఒక్కొక్క పార్ట్ ఒక్కో విధంగా డ్యామేజ్ అవుతూ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్‌కి గురైతే షుగరొస్తది. బీపీ పెరుగుద్ది. లేదా బీపీ తగ్గుతుంది మనకి. అదే విధంగా మనకి ఇంకా చాలా చాలా ఉంటాయండి హెల్త్ ఇష్యూస్. హెయిర్ ఫాల్ అవుతుంది. ఆ! ఓవర్ వెయిట్ ఎక్కువగా బరువు పెరుగుతాము. సో, అందుకని చెప్పి అన్నిటికి మీకు చెప్పే చిన్న టిప్ ఏంటి అనంటే, ఏదన్నా సమస్యొచ్చినప్పుడు మీరు మానసికంగా కృంగిపోవద్దు. ఒక హెచ్ఐవీ అనే కాదు, ఒక క్యాన్సర్ అనే కాదు, ఒక ఓవర్ వెయిట్ అనే కాదు. మీరు ఫస్ట్ కూర్చొని ఒక్క 10 నిమిషాలు మనం దేవుడితో ఇలా మెడిటేషన్ చేసుకొని దేవుడు దేవుడి నామాలు ఏయైతే ఉన్నాయో, అయి మనం ఒక 50 సార్లు లేదా ఒక 100 సార్లు ఉదయం, సాయంత్రం మనం ఇలా చేయడం వల్ల సో, మన టోటల్ బాడీ అనేది న్యూట్రల్ అవుతుంది. రోజుకి కొంచెం, రోజుకి కొంచెం. సో, అప్పుడు మనకి మన బాడీ అనేది సిస్టమాటిక్‌గా ఉంటుంది. సో, ఏ ఏ పార్ట్ ఎలా ఉండాలి, సో, మనకి ఈ జబ్బొచ్చింది, ఈ వైరస్ వచ్చింది అనని మనకి ఉన్నప్పటికీ గూడా మనం మెడిటేషన్ ద్వారా కొంత తగ్గించుకోవచ్చు. కొంత ఆహార పదార్థాల వల్ల తగ్గించుకోవచ్చు. కొంత మాత్రం కొన్ని మొండి వైరస్‌లకు మాత్రం ఇవన్నీ చేసినప్పటికీ గూడా కొంత మందు పడితే అది త్వరగా పోతుంది. సో, హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా మన దగ్గర హెచ్ఐవికి వాడుకున్న వాళ్ళు క్యూర్ అయ్యి హ్యాపీగా పిల్లలతో కొంతమంది హెచ్ఐవి బిఫోర్ మ్యారేజ్‌కి ఆ అబ్బాయికి హెచ్ఐవి ఉంది ఇంకొక పేషెంట్. సో, ఆ అబ్బాయికి మనం కౌన్సెలింగ్ ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చాము. ఖచ్చితంగా ఆ అబ్బాయి థర్డ్ స్టేజ్‌లో ఉన్నాడు యాక్చువల్‌గా చెప్పాలంటే. హెచ్ఐవి వేరు, ఎయిడ్స్ వేరు. ఏంటంటే 2 ఒకటే బట్ కాకపోతే హెచ్ఐవి అనేది వైరస్ బాగా ఎక్కువైపోతే అది ఎయిడ్స్ స్టేజ్‌కి వెళ్తుంది. సో, ఈ ఎయిడ్స్ స్టేజ్‌కొచ్చినప్పుడు వచ్చాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయికి మనం కొంచెం కౌన్సెలింగ్ ఇచ్చి మెడిసిన్స్ వాడి ఫుడ్ డైట్ చార్ట్ అనేది నేను పెట్టాను అతనికి ఏ ఏ తినాలో. సో, అది వాడి ఆ అబ్బాయి చాలా వరకు క్యూర్ చేసుకున్నాడు. 1 ఇయర్ వాడాలండి. బాగా థర్డ్ స్టేజ్ అలా ఉంటే గనక ఖచ్చితంగా 1 ఇయర్ వాడాల్సిందే. ఆ అబ్బాయి 1 ఇయర్ వాడుకున్నాడు. క్యూర్ అయింది. సో, బ్లడ్ టెస్ట్ చేయించాము. రిపోర్ట్ తెచ్చుకున్నాడు. వైరస్ ఏమీ లేదు. సో, చక్కగా పెళ్లి చేసుకొని పిల్లలు గూడా ఉన్నారు. హ్యాపీగా ఉన్నాడు. సో, అందుకని చెప్పి హెచ్ఐవి సమస్యతో బాధపడేవాళ్ళు మేము చెప్పిన విధంగా ఫుడ్ తినండి. స్ట్రెస్‌కి గురి కావద్దు. ఎక్కువగా మీరు డిప్రెషన్స్‌లోకి వెళ్ళొద్దు. నేను చెప్పిన విధంగా మెడిటేషన్ చేసి మంచి ఫుడ్ తీసుకోండి. దీనికి దగ్గ మన ఆయుర్వేదంలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఎవరికైనా ఈ హెచ్ఐవికి సంబంధించిన మెడిసిన్స్ కావాలి అనంటే స్క్రోల్ మీద కనపడుతున్న నా నంబర్‌కి కాల్ చేయండి. 24 అవర్స్ అవైలబుల్‌గా ఉంటాము. అపాయింట్‌మెంట్ తీసుకొని కాల్ చేయండి. థాంక్ యూ.